ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. మూడో రోజు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఎలిమినేట్ ప్రక్రియ నడుస్తోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ ఎలిమినేషన్ రౌండ్ ముగిసింది. మల్లన్న, రాకేష్ రెడ్డికి సమానంగా ఓట్ షేర్ చేశారు. సెకండ్ ప్రియారిటీ ఓట్లలో బీజేపీ అభ్యర్థిని ఎలిమినేట్ చేశారు సిబ్బంది. ఇక ఇప్పటి వరకు 41 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. నల్గొండ గ్రాడ్యుయేట్ కౌంటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, డీటెయిల్స్ ఏంటి? ఎప్పటి వరకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది? శ్రవంతి, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండవ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఎవరైతే అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి రాకేష్ రెడ్డికి కింద ఎవరైతే ఉన్నారో మిగతా మొత్తం కూడా 52 మంది అభ్యర్థులు. 50 మంది అభ్యర్థుల్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా పాలకూరి అశోక్ స్వతంత్ర అభ్యర్థికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ సంబంధించి మాత్రం ఒక సపరేట్గా పెట్టారు. మిగతా అన్నీ కూడా ఆర్ఓ కార్యాలయంలోనే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా 42 మందిని ఎలిమినేట్ చేశారు. 42 మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,23,709 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థికి 1,04,846 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి వచ్చేటప్పటికి 43,712 ఓట్లు. ఇప్పటి వరకు కూడా గెలుపు కోటాకు సంబంధించి ఇంకా తీన్మార్ మల్లన్న 31,386 ఓట్ల దూరంలో ఉన్నాడు. బీఆర్ఎస్ అభ్యర్థి 50,249 ఓట్ల దూరంలో ఉన్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సపరేట్గా కూడా టేబుల్స్ని ఏర్పాటు చేస్తారు. మొదట ఒకటే టేబుల్లో ఆర్ఓ కార్యాలయంలో అందరు అభ్యర్థులకు సంబంధించి ఎలిమినేట్ ప్రక్రియ 52వ అభ్యర్థికి వచ్చి ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళ ఓట్లను షేర్ చేసుకుంటూ వాళ్ళని ఎలిమినేట్ చేసే ప్రక్రియ సాగింది. అయితే ఇది ఆలస్యం అవుతుందని గమనించిన ఆర్ఓ ఆ అభ్యర్థులతోటి మాట్లాడి ఎక్స్ట్రా టేబుల్స్ని హాల్స్లలో ఏర్పాటు చేశారు. దాంతో ఇప్పుడు స్పీడప్ అయిందని చెప్పుకోవచ్చు. మరో 2 గంటల సమయంకెల్లా 5-6 గంటల సమయంకెల్లా పూర్తిగా కూడా ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇక గెలుపుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే 42 మంది అభ్యర్థులను మొత్తం కూడా ఎలిమినేట్ చేశారు, వాళ్ళకు సంబంధించి కూడా పూర్తయింది. ఇక మరోవైపు స్వతంత్ర అభ్యర్థి అశోక్ గౌడ్కి సంబంధించిన ఓట్లను కూడా ఇప్పటికే సెకండ్ ప్రియారిటీ ఓట్లను తీశారు. దాంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇద్దరు కూడా సమానంగా కూడా షేర్ చేసుకున్నారు. అందులో అందరేమో ఎక్కువ అంటే 29,000 ఓట్లలో ఎక్కువ తీన్మార్ మల్లన్నకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సెకండ్ ప్రియారిటీ కూడా వేశారు అనుకున్నారు. కానీ సెకండ్ ప్రియారిటీ ఓట్లు చాలా తక్కువ వేశారు. దాంట్లో కూడా దాదాపు 10,000 ఓట్లు సెకండ్ ప్రియారిటీ వేయకుండానే ఫస్ట్ ప్రియారిటీ వేసి వదిలేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి అదే హాల్లో బీజేపీ అభ్యర్థికి సంబంధించి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి 43,712 ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభంగా ఉంది. ఇవన్నీ కూడా ఈ ఓట్లను షేర్ చేసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అంటే ఇప్పుడు 43,000కు సంబంధించి ఓట్లు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి గెలుపుకు కొంత కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఓట్లకు సెకండ్ ప్రియారిటీ ఓట్లను తీసిన తర్వాత ఓవరాల్గా అన్ని లెక్కలు చూస్తే మాత్రం తీన్మార్ మల్లన్నకు ఒక గెలుపుకు సునాయాసంగానే అవకాశాలు ఉన్నాయని కూడా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇక ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో 4 రౌండ్లలో లీడున్న తీన్మార్ మల్లన్నకు సంబంధించి దాదాపు 18,000కు పైచిలకు ఓట్లు దాంట్లోనే ఎక్కువ అంటే లీడ్ వచ్చాయి. ఆ ఓట్లే ఇప్పుడు ఆయనకు కీలకంగానున్నాయి. ఇక ఆ లీడుని బీట్ చేసే అవకాశం అయితే ఓవరాల్గా ఇందులో ఎంత అంటే దాదాపు 60%కి ఎక్కువ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వచ్చినప్పటికీ కూడా తను గెలిచే అవకాశం అయితే ఇక్కడ లేనట్లు కూడా మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. సో ఈ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి మొదటి నుండి కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అభ్యర్థి అన్నట్లుగా కౌంటింగ్ జరిగింది. కౌంటింగ్లో ప్రతి కౌంటింగ్లో మొదటి రౌండ్లోనేమో ప్రతి రౌండ్లోనూ 7,000కు పైచిలకు వాళ్ళ మెజారిటీ వచ్చింది. ఇక లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పుడు కొంత స్వల్ప మెజారిటీ కొంత తగ్గింది. కానీ మళ్ళా ఎవరైతే సెకండ్ ప్రియారిటీ ఓట్లకు సంబంధించి కౌంటింగ్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైందో కింది నుంచి ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళ నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిందో అక్కడ కూడా అన్ని చోట్ల అందరిలో కూడా దాదాపు ఇప్పుడు 43 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తే అందరిలో కూడా తీన్మార్ మల్లన్నకే సెకండ్ ప్రియారిటీ ఓట్లు కొంత అత్యధికంగా కనిపిస్తున్నాయి. అటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్కి సంబంధించిన ఓట్లలో కూడా కొంత స్వల్ప మెజార్టీ మాత్రం తీన్మార్ మల్లన్నకే కనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రం తను అంటే అదే మెజార్టీని మొదటి నుంచి కూడా అదే మెజార్టీని తెచ్చుకుంటున్నాడు. ఇక గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఓట్లకు సంబంధించి కూడా ఇప్పటికే అంటే సెకండ్ ప్రియారిటీ ఓట్లు అక్కడ అందులో పనిచేసిన ఏజెంట్లు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్పుకొస్తున్నది ఏంటంటే అది కూడా మిక్స్డ్గా ఓట్లు వేశారు. అటు
అంటే బీజేపీకి అభ్యర్థికి ఓటేసిన వాళ్ళు అటు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేశారు సెకండ్ ప్రియారిటీ, కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థికి వేశారు. సో ఇక్కడ కూడా ఈక్వల్గానే వచ్చే అవకాశం ఉంది. దానివల్ల దాదాపు 10,000కు పైచిలకు అంటే 18,000 ఏవైతే మెజార్టీ ఉందో ఆ 15,000కు పైచిలకు మెజార్టీతోటే తీన్మార్ మల్లన్న గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే మనము దీన్ని అంచనా వేయవచ్చు. ఓవరాల్గా 3 రోజుల పాటు ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 3 రోజుల క్రితం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ 24/7 కంటిన్యూస్గా కౌంటింగ్ జరుగుతూనే ఉంది. ఇక్కడ అన్ని రౌండ్లలో మొదటి నుంచి కూడా ఏ రౌండ్లలో ప్రతి రౌండ్లోనూ ప్రతి టేబుల్ దగ్గర కూడా ఓవరాల్గా చూస్తే మాత్రం అటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకే కొంత మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ ఇప్పుడు తనకు అంటే ఆ మెజారిటీతో పాటు ఇప్పుడు ఓటింగ్ షేర్ చేసుకున్న తర్వాత కూడా గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇది అంటే ఫైనల్గా గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి సంబంధించిన సెకండ్ ప్రియారిటీ ఓట్ల ఎలిమినేషన్ సంబంధించి సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇది సాయంత్రంకెల్లా సాయంత్రం 5-6 గంటలకెల్లా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సెకండ్ ప్రియారిటీ ఓట్లలోనే ఆ గెలుపుకు సంబంధించి ఒక అంటే 50% ఓటు +1 ఓటు తోటి వచ్చి అంటే గెలుపు కోటా వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కూడా కనిపిస్తున్నది శ్రవంతి.